బెల్లం తాలికల కోసం ఒక బౌల్లోకి ఒక గ్లాస్ బియ్యం వేసుకుని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకుని మరలా వాటర్ వేసుకుని 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత ఈ బియ్యాన్ని వడకట్టుకుని ఒక కాటన్ క్లాత్ మీద ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. ఈ బియ్యం ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్ గా పౌడర్ చేసుకుని జల్లించుకుని ఈ బియ్యం పిండిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1.5 గ్లాస్ వాటర్, కొద్దిగా సాల్ట్ వేసుకుని వాటర్ మరిగించుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి 1 గ్లాస్ బియ్యం పిండి వేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా అంతా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే తాలికలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద వేరొక పాత్రను పెట్టుకుని 1.5 గ్లాస్ బెల్లం, 3.5 గ్లాసెస్ వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2-3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము, 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకుని వాటర్ ని మరిగించుకోవాలి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు తాలికలు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి 2-3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకుని అంతా కలుపుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్ లో 10 to 15 మినిట్స్ ఈ తాలికలు ఉడికించుకోవాలి.